నడుచుకుంటూ వెళ్తున్నామా సర్రుమంటూ ఓ బైక్ అత్యంత వేగంగా దూసుకుపోతుంది. కొంచెం ఉంటే ఢీకొట్టేదేమోనని గుండె జారిపోయినంత పనవుతుంది. బైక్ పై నెమ్మదిగా వెళ్తున్నా దడ్డమంటూ శబ్దం చేసుకుంటూ బుల్లెట్ పక్క నుంచే రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా డబ్బుమంటూ పెద్ద బాంబు వేసినంత సౌండ్ వస్తుంది. అంతే భయంతో మనం బైక్ హ్యాండిల్ వదిలేయడం ఖాయం. ఇంకొకరు గాల్లో ముందు టైరు పైకి లేపి డాన్స్ వేసుకుంటూ మన మీదికే వచ్చినట్లు చేస్తారు. భయంతో మనం రోడ్డు పక్కకు దిగిపోవాల్సిందే. ఇలా యువత చేసే సర్కస్ ఫీట్ల డ్రైవింగ్తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒంట్లో ఉరకలెత్తే వేడి రక్తం, చేతుల్లో బుల్లెట్ కన్నా వేగంగా దూసుకుపోయే శక్తివంతమైన బైకులు. ఇక కుర్రకారుకు హద్దేముంటుంది? రై రైమంటూ రోడ్డుపై పరుగులు పెట్టిస్తారు. ముందు టైర్లు గాల్లోకి లేపి స్టంట్లు చేస్తారు. చేతులు వదిలిపెట్టి బైక్ పైనే డాన్సులు చేస్తారు. ప్రమాదకరంగా బైక్ల పోటీలు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో లైక్ల కోసం ప్రమాదకరంగా స్టంటులు చేస్తున్న యువకులకు కడప పోలీసులు బెండు తీశారు. వాహనాలను సీజ్ చేసి యువకులకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు మీద అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న ఈ యువకులను చూశారు కదా, ఎలాంటి భయం లేకుండా ఎలా సర్కస్ ఫీట్లు చేస్తున్నారో చూడండి. ఒక్కసారి జారి కింద పడితే చాలు, కాలు చెయ్యి విరగడమే కాదు, హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు పోవడం కూడా ఖాయం. వీరి పిల్ల చేష్టల కారణంగా పక్కన వెళుతున్న వాహనదారులకు కూడా ఎంత ప్రమాదమో చూడండి. ఈ మధ్యకాలంలో కడప రోడ్లపై పగలు రాత్రి అన్న తేడా లేకుండా కొంతమంది ఆకతాయిలు ఇలా బైక్లను గాల్లోకి లేపుతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే రోడ్లపైనే రకరకాల విన్యాసాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. మరికొందరు సైలెన్సర్లను తొలగించి భారీగా శబ్దాలు చేస్తూ ప్రజల గుండెల్లో బాంబులు పేలుస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా యువకులు చేస్తున్న ఈ స్టంట్లు వికటించి ప్రమాదాల బారిన పడటమే గాక ముందు వెనుక ఉండే వాహనాలను సైతం ఢీకొట్టి వారి ప్రాణాల మీద కూడా తెస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి లైక్స్ కామెంట్ల కోసం యువకులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. దీంతో యువకులు జాగ్రత్తపడి జారుకున్నా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా నిందితులను గుర్తించి సుమారు 55 మందిని పట్టుకున్నారు. వీరిలో 30 మంది వరకు నూనుగు మీసాలు కూడా రాని మైనర్లే ఉన్నారు. ఇలాంటి బాలురకు ఖరీదైన బైకులు ఎలా ఇస్తున్నారని పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా ఒకరిని చూసి ఇంకొందరు యువకులు ప్రమాదకర స్టంట్ల పట్ల ఆకర్షితులవుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. అలాంటి యువకులకు వీరు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తేలింది. మరికొందరు ముఠాగా ఏర్పడి రేసింగ్లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ 55 బైక్స్లో రకరకాల స్టంట్ చేసేవాళ్ళు. లైక్ స్టంట్ మాస్టర్, ఫ్రంట్ వీల్ పైకి తీసుకుని చేసింది స్టంట్, ప్లస్ రేర్ వీల్ పైకి తీసుకుని చేసేవాళ్ళు స్టాప్ ఈ స్టంట్, ఇట్లాంటి స్టంట్ చేసే వాళ్ళ మీద డ్రైవ్ చేయడం జరిగింది. 55 ముద్దాయి మన 55 బైక్స్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ డేంజరస్ స్టంట్ చేసిన టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ సెక్యూరిటీ కూడా అది ఎవరైతే స్టంట్ చేస్తున్నారో వీళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా ఈజ్ ఇన్ డేంజర్. తర్వాత వేరే ప్యాసింజర్స్, స్కూల్ బస్సెస్ ఉంటాయి, మెడికల్ వెహికల్స్ ఉంటాయి, జనరల్ ప్యాసేజ్ ఉంటారు, 2 వీలర్స్ ఉంటాయి, 4 వీలర్స్ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయ్యే విధంగా పరిస్థితి అవుతుంది. లేకపోతే వీళ్ళ
వీళ్ళ పర్సనల్ సెక్యూరిటీ డేంజర్లోకి వస్తుంది. సో అదే దీని మీద ఖచ్చితంగా కడప పోలీస్ దృష్టి పెట్టుకున్నాం. ఇట్లాంటి స్టంట్ చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసెస్ పెడతాం. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో, నాట్ జస్ట్ సీజర్ ఆఫ్ బైక్ సీజర్ జరుగుతుంది, ఎవరెవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎంకరేజ్ చేస్తున్నారో, రేసెస్ ఆర్గనైజ్ చేస్తున్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఇప్పుడే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే రిపీట్ ఆఫెండర్స్ ఉన్నారో, ఆర్గనైజర్స్ ఉన్నారో, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తాం. ఇకపై మైనర్లకు బైకులిస్తే తల్లిదండ్రులపై కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. అలాగే రోడ్డుపై బైక్లతో స్టంటులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.